హాయ్ హలో ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఇప్పుడు మీరు చూస్తున్న బీచ్ పెరుమాళపురం ఫ్రెండ్స్. ఇది చిన్న వాగులో వల వేసారండి మా వాళ్ళు. ఈ గాలి అయితే చాలా వేగంగా ఉంది, ఎందుకంటే ఇది ఈ 4 రోజులు తుఫాను. మా వాళ్ళు ఎవరు బోట్లకి లోపలికి వేటకి వెళ్ళలేదు. దాని నిమిత్తం కనీసం ఇంటి దగ్గర కూరలకైనా వస్తాయని కెరటాల మధ్యలో చిన్న చిన్న వలలు వేస్తారండి. సో ఇలా ముగ్గురేసి, ఇద్దరేసి, నలుగురేసి, ఇలా ఎవరికి వీలైతే వాళ్ళు చిన్న చిన్న వలలు వేసి ఇంటికి కొన్ని చేపలు కూర చేసుకోవడానికి తీసుకెళ్తూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి చిన్న వల. ఆ వలకు చిక్కిన చేప కూడా చూడండి, ఇంకా బతికే ఉంది. అంటే ఇప్పుడే పడిన చేప. మా వాళ్ళు అమాంతం లాక్కొచ్చి ఒడ్డున పడేశారు. చూడండి ఎలా కొట్టుకుంటుందో. సో ఇలాంటి వలలు, ఇలాంటి చేపలు నా ఛానల్ ద్వారా మీరు చూడాలనుకుంటే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. చూడండి, చేప అయితే చాలా రుచికరంగా ఉంటుంది. ఇది ఒక రకమే కాదు, ఈ వలకు కొన్ని రకాలు పడినాయి. అందులో కోయింగి చేప, ఇది సముద్రంలోనే రారాజు. ఆ చేప కూడా పడింది. అది మీకు ముందు కనిపిస్తుంది, చూడండి. ఎందుకంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇలాంటి వీడియోలన్నీ నా ఛానల్ ద్వారానే మీకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వలలు మా ఊర్లో చాలామందే వేస్తారు. మీరు కూడా చూడండి, సరదాగా బీచ్లో కొన్ని చూడండి చూడండి ఫ్రెండ్స్. ఇది సముద్రంలోనే రారాజు ఈ చేప. ఇది రుచి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఎక్కడ ముళ్ళు కూడా కనిపించదు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ చేప కూడా హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే మోకాళ్ళు నొప్పులు అని చెప్పాను కదా ముందు. చూడండి, ఆ మోకాళ్ళ నొప్పులకు ఈ చేప తింటే చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకైనా మంచిది. నాకు తెలుసు. మీకు ఏమాత్రం డౌట్ ఉంటే డాక్టర్ గారిని సంప్రదించి మీరు చూడండి, ఆయన కూడా ఇదే చెబుతారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత చేప ఫ్రెష్గా ఉందో. ఇప్పుడే పడిన చేప అండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి చేపలు, ఇలాంటి వీడియోలు నా ఛానల్ ద్వారా మళ్ళీ చూడాలనుకుంటే, నా ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారే కానీ నా ఛానల్ మీరు లైక్ చేస్తలేదు. ఓకేనా ఫ్రెండ్స్, చూసిన ప్రతి ఒక్కరూ ఒక్క లైక్ ఇవ్వండి. ఎందుకంటే లైక్ మీరు ఇస్తేనే నాకు మళ్ళీ ఇంకో వీడియో చేయాలని మనసు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి చేపలు మీరు చూడాలంటే బీచ్కి వెళ్ళాలి. సో అవి మీకు ఫ్రీగా నేను నా ఛానల్ ద్వారా చూపిస్తున్నాను. ఫ్రీ అంటే మేము నెట్ వాడుతున్నాం కదా అనుకుంటారు. నెట్ ఏది వాడినా అయిపోతుంది. కానీ అందులో కొన్ని ముఖ్యమైనవి చూస్తేనే అది మనసుకు, మనుషులకు కూడా ఎంతో ఆహ్లాదకరంగా, హాయిగా ఉంటుంది. చూడండి, చేప యొక్క తోక ఎంత ముద్దుగా ఉందో. ఇలాంటివి చూడాలంటే మీరు సినిమాలో చూస్తారు. సినిమాలో అన్నీ డూఫ్, ఇక్కడ అన్నీ ఒరిజినల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి చేప చూడాలంటే మీరు సముద్రం ఒడ్డుకి రావాలి. ఎంతో కొంత డబ్బులు హెచ్చించి ఈ బీచ్ని చూడాలి. బీచ్ని చూద్దామన్నా చూసిన తర్వాత చేపలు కూడా కనిపించవు మీకు. సో చేపలు కనిపించాలంటే నా ఛానల్ మాత్రం మీరు చూడండి. ఎందుకంటే ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. చూడండి, చేప యొక్క రెక్కది. ప్రతిదీ కూడా మీకు చాలా చక్కగా చూపిస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చూస్తూనే ఉండండి. ఇలాంటి చేపల్ని, ఇలాంటి వలల్ని తీసుకెళ్ళే మనుషుల్ని కూడా మీరు నా ఛానల్ ద్వారా చూడాలని నేను ఆశిస్తున్నాను. మీరు ఈ వీడియో, ఇది ఆల్రెడీ ప్రెగ్నెన్సీ అండి. ఇది చేప చూడండి, పొట్ట ఎంత ముందుకు వచ్చిందో చూడండి. ఇది ఇంకొక 2-3 రోజుల్లో దీని యొక్క ఎగ్స్ని సముద్రంలో వదలాలి.
కాకపోతే మా వాళ్ళు ఈ లోపలనే తీసుకొచ్చేసారు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.